స్తుతించెదము కీర్తించెదము స్తుతించెదము కీర్తించెదము హృదయ శుద్ధితో సిద్ధమౌదము వస్తాడు వస్తాడు రక్షకుడిలకు ఇస్తాడు ఇస్తాడు రక్షణ మనకు. బలహీనులారా భీతిల్లకుడి శక్తినిచ్చు మన దేవుడే తెంచునుగా. బలహీనులారా భీతిల్లకుడి శక్తినిచ్చు మన దేవుడే తెంచునుగా. గ్రుడ్డివారు చూచెదరు కుంటివారు నడిచెదరు చెవిటివారు వినెదరు మృతులు సైతము లేచివత్తురు. గ్రుడ్డివారు చూచెదరు కుంటివారు నడిచెదరు మృతులు సైతము లేచివత్తురు. వస్తాడు వస్తాడు రక్షకుడిలకు ఇస్తాడు ఇస్తాడు రక్షణ మనకు. పంట కోసమెదురు చూచు రైతు వలే ఓర్పుతో ప్రభురాకకు సిద్ధమౌదము. పంట కోసమెదురు చూచు రైతు వలే ఓర్పుతో ప్రభురాకకు సిద్ధమౌదము. చాచిన ఆ కౌగిలిలో ఒదిగిపోదము చింతలేక ఆయనలో జీవించెదము. వస్తాడు వస్తాడు రక్షకుడిలకు ఇస్తాడు ఇస్తాడు రక్షణ మనకు. వస్తాడు వస్తాడు రక్షకుడిలకు ఇస్తాడు ఇస్తాడు రక్షణ మనకు. స్తుతించెదము కీర్తించెదము హృదయ శుద్ధితో సిద్ధమౌదము. వస్తాడు వస్తాడు రక్షకుడిలకు ఇస్తాడు ఇస్తాడు రక్షణ మనకు. వస్తాడు వస్తాడు రక్షకుడిలకు ఇస్తాడు ఇస్తాడు రక్షణ మనకు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విధముగా జనవరి 1తో మామూలు సంవత్సరం ప్రారంభమవుతూ ఉందో, ఈనాడు ఆగమన కాలపు మొదటి ఆదివారముతో నూతన దైవార్చన సంవత్సరం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. మరి 4 వారాల పాటు ఆగమన కాలాన్ని అనగా నిరీక్షించే కాలాన్ని, ఎదురుచూచే కాలాన్ని కొనియాడమని, తద్వారా క్రీస్తు జయంతికి రానున్నటువంటి ఆ రారాజు కోసం నరావతారం ఎత్తనున్నటువంటి క్రీస్తు ప్రభువును స్వీకరించుటకు మన హృదయాలను తయారు చేసుకోవటానికి ఈ ఆగమన కాలాన్ని తల్లి శ్రీసభ ప్రసాదిస్తూ ఉంది. ఏ విధముగా ఈస్టర్ పండుగ కొనియాడుటకు తపస్సు కాలం మనల్ని తయారు చేస్తూ ఉందో, క్రీస్తు జయంతిని మనం ఘనముగా జరుపుకోవటానికి ఈ ఆగమన కాలం మనలను సంసిద్ధులను చేస్తూ ఉంది. అందుకే ఈ 4 వారాల పాటు
ప్రభుని స్వీకరించుటకు మన హృదయాలను తయారు చేద్దాం, మన ఆత్మలను సిద్ధపరచుకుందాం. పాపము నుండి దూరమై మన హృదయాన్ని పదిలముగా కాపాడుకొని పవిత్రపరచుకొని జన్మించబోయేటటువంటి ఆ దేవాతి దేవుణ్ణి, రాజాది రాజుని స్వీకరించుటకు సమాయత్తమవుదాం. యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనటానికి ముందుగా మన యొక్క మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా కట్టుకున్న అన్ని దోషములను, పాపములను తలచుకొని ఆ కరుణామయుని యొక్క మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరేమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, రానున్న క్రీస్తుకు ధర్మక్రియలతో ఎదురేగుటకు నీ బిడ్డలమైన మేము సంతసముతో ఎదురు చూచుచున్నాము. అతడు వచ్చినప్పుడు మేము అతని కుడి ప్రక్కన నిలచియుండుటకును, స్వర్గరాజ్యములో ప్రవేశింప యోగ్యుల మగుటకును నీ కృపను మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆగమన కాలము మొదటి ఆదివారము. మొదటి పట్టణము. నీవు ఆకాశమును చీల్చుకొని క్రిందికి దిగిరమ్ము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము వచనములు 16, 17, 19 మరియు 64వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభు, నిక్కముగా నీవే మాకు తండ్రివి. అబ్రహాము మమ్మెరుగడు, యాకోబు మమ్మ అంగీకరింపడు. కానీ ప్రభు, నీవు మాకు తండ్రివి, మా విమోచకుడు అని అనాది నుండి నీకు పేరు. ప్రభు, నీవు మేము నీ మార్గం నుండి వైదొలుగునట్లు చేసితివేళ, మేము గుండె రాయి చేసుకొని నీకు భయపడుకున్నట్లు చేసితివేళ, నీ దాసులను చూచి, నీ వెన్నుకునే తెగలను చూచి నీవు మా యొద్దకు మరలిరమ్ము. చాలా కాలము నుండి మేము నీ పరిపాలనకు నోచుకొని జనుల వంటి వారమైతిమి, నీకు చెందని ప్రజల వంటి వారమైతిమి. అవి అగ్నికి కాలిపోయేడు పొదవలే, నిప్పునకు కాగేడు నీటి వలె కనిపించును. నీవు వచ్చి నీ విరోధులకు నీ శక్తిని ప్రదర్శింపుము. జాతులు నిన్ను చూచి బీదతో కంపించినట్లు చేయుము. పూర్వము నీవు మేము ఊహంపని అద్భుత కార్యములను చేసినప్పుడు కొండలు నిన్ను చూచి గడగడా వణికెను. తను నమ్మిన వారికిట్టి ఉపకారములు చేసిన దేవునికి ఇంతవరకు ఎవరునూ చూసి ఉండలేదు, ఎవరునూ అట్టివారిని గూర్చి విని ఉండలేదు. ధర్మమును ప్రీతితో పాటించుచు నీ మార్గమును విస్మరింపని వానిని నీవు ఆహ్వానింతువు. నీవు కోపించినను లెక్క చేయక మేము పాపము కట్టుకొంటిమి. నీ ఆగ్రహము లెక్క చేయక పూర్వము నుండి మేము పాపము చేయుచునే ఉంటిమి. మేమెల్లరము అపవిత్రులమైతిమి, మా పుణ్యక్రియలు మలిన వస్త్రముల వంటివి అయ్యను. మేము ఆకుల వలె ఎండిపోతిమి, మా కిల్బిషములు మమ్ము గాలి వలె ఎగురగొట్టాను. నీకు ప్రార్థన చేయు వాడెవడును లేడయ్యను, నిన్ను ఆశ్రయించిన వాడెవడును కనిపింపడయ్యను. నీవు నీ దివ్య ముఖమును మా నుండి మరుగు చేసుకుంటివి, మా అపరాధములు చూచి మమ్ము చేయి విడిచితివి.
ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కుమ్మరి కుమ్మరి నా జీవనదాయక, కుమ్మరి నా జీవనదాయక, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. యేసునాథా 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 నా జీవనదాత, యేసునాథా 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 నా జీవనదాత, పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా, పనికి రాని పాత్రయని త్రోసివేయకుమా, పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా, పొంగి పొరలు పాత్రగా మార్చివేయుమా. యేసునాథా 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 నా జీవనదాత, యేసునాథా 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 నా జీవనదాత. రెండవ పఠనము. మనము మన ప్రభువుకు యేసుక్రీస్తు ప్రత్యక్షము చేయబడుటకై వేచి ఉన్నాము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 9వ వచనం వరకు. సోదరులారా, మన తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి మీకు అనుగ్రహము శాంతియు లభించునుగాక. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మీకు తన అనుగ్రహమును వసగెను కనుక మీ కొరకై నేను సర్వదా ఆయనకు కృతజ్ఞతలను అర్పింతును. ఏలైనా క్రీస్తుతో ఐక్యం వలన మీరు సర్వవిధముల వాక్కునందును జ్ఞానమునందును ఐశ్వర్యవంతులైరి. క్రీస్తును గూర్చిన సందేశము మీ యందు ఎంతయో దృఢపడినది కనుకనే మన ప్రభువుకు యేసుక్రీస్తు ప్రత్యక్షము చేయబడుటకై వేచియున్న మీకు ఆత్మీయ ఆశీర్వాదమైనను కొరత కాలేదు. మన ప్రభువుకు యేసుక్రీస్తు దినమున మీరు దోషరహితులుగా ఉండునట్లు ఆయన మిమ్ము తుది వరకు స్థిరముగా ఉంచును. తన కుమారుడు మన ప్రభువు అగు యేసుక్రీస్తుతో సహవాసమునకు మేము పిలిచిన ఆ దేవుడు విశ్వసనీయుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ ప్రేమయే నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నివసించుమా. నీ ప్రేమయే నాకు చాలు యేసయ్యా, 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 యేసయ్యా. నీవు లేక నేను జీవించలేను,
నీరాకకై వేచియున్నా. నువ్వు లేని నన్ను ఊహించలేను, నాలోన నివసించుమన్నా. నా ఊహలో నీ రూపమే, నా శ్వాసలో నీ ధ్యానమే, నీ రూపులో మార్చనయ్యా యేసయ్యా, 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 హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు గారు రాసిన సువార్త అధ్యాయము 13 వచనములు 33 నుండి 37 వరకు. పునీత మార్కు గారు రాసిన సువార్త 13వ అధ్యాయము వచనములు 33 నుండి 37 వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు చెప్పెను, ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, కావున జాగరూకులై ఉండుడు. ఆ గడియ ఇట్లుండును, ఒకానొకడు దేశాటనము వెళ్ళుచు తన సేవకులను ఆయా కార్యములందు నియమించి మెలకువతో ఉండుమని ద్వారపాలకుని హెచ్చరించెను. యజమానుడు సాయం సమయమునను అర్ధరాత్రో కోడికూయు వేళలోనో ప్రాతకాలమునను ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు, కనుక మేలుకొని ఉండుడు. ఒకవేళ అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుచుండుట చూడవచ్చును. మీకు చెప్పునదే అందరికీ చెప్పుచున్నాను, జాగరూకులై ఉండుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆగమనం కాలం అనగా నిరీక్షణ కాలం, ఆగమనము అనగా రావటం, వచ్చుట. ఒకానొక విచారణలో నూతనముగా గురు పట్టాభిషేకం పొందినటువంటి ఒక గురువు నియమించబడ్డాడు. అది చాలా పెద్ద విచారణ. ప్రతిరోజు ఆదివారం పూజకు సుమారుగా 2000 మంది ఆ పూజకు పాల్గొంటూ ఉన్నారు. ఆ పూజలో అయితే ఫాదర్ గారు కొత్తగా గురువు అయ్యారు కాబట్టి మరి ఇంత పెద్ద విచారణలో మంచి ప్రసంగాలు చెప్పాలని చెప్పి ఎంతగానో కష్టపడేవాడు. వారం రోజులకు ముందు నుంచే ప్రసంగం తయారవటం మొదలుపెట్టేవాడు. శనివారం సాయంత్రం వచ్చేసరికి ప్రసంగం అంతా కూడా మంచిగా రాసుకొని ప్రజలందరినీ కూడా మెప్పిస్తూ ఉన్నాడు. ఈ ఫాదర్ గారు పూజ అంటే గుడి పట్టకుండా వస్తూ ఉన్నారు. ఆ విధముగా అలవాటు చేశాడు. ఈయన పూజని ప్రజలు ప్రసంగాన్ని ఇష్టపడటం ప్రారంభించారు. అయితే ఫాదర్ గారి యొక్క బలం బలహీనత రెండూ కూడా ప్రసంగం రాసుకున్న పేపరే. పేపర్ ఉంటే చించేస్తాడు, దేన్ని పేపర్ని కాదు ప్రసంగాన్ని. పేపర్ లేకపోతే ఒక్క ముక్క కూడా ఆయన నోటి నుంచి చెప్పలేడు. పేపర్ లేకపోతే ఆయన చెప్పగలిగే ప్రసంగం క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా అంతవరకే. ఇక రెండో వాక్యం అంటూ ఆయనకి రాదు. అయితే అప్పటికే 7 నెలలైంది ఆ విచారణకు వచ్చి అందరి మన్నలను పొందుతున్నాడు. ఫాదర్ గారు ప్రసంగం బాగా చెప్తారు అని పేరు తెచ్చుకున్నాడు. ఆగమన కాలం వచ్చింది, మొదటి ఆదివారం. ఇక వారం రోజుల నుంచే ఆయన ప్రసంగం ఈ మొదటి ఆదివారానికి తయారవుతూ ఉన్నాడు. ముందు రోజు సాయంత్రం అంటే శనివారం సాయంత్రం కూర్చొని మొత్తం 3 పేజీల ప్రసంగాన్ని చక్కగా ఈసారి దంచి కొట్టాలి అని బాగా తయారై పొద్దున్నే పూజకు వచ్చాడు. ఇట్లానే నాలానే సువిశేషం చదివాడు. ఆ చదివి పుస్తకం మూసేసిన తర్వాత ఇక ప్రసంగం పేపర్ కోసం అంగీ జేబులో చేయబెట్టాడు. ఏం కనపడలేదు అక్కడ. అంగీ జేబు ఖాళీగా ఉంది. ప్రసంగం రాసుకున్న పేపర్ దాంట్లో లేదు.
సరేలేని మొదలుపెట్టాడు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా అన్నాడు, కానీ ఇంకా నెక్స్ట్ వాక్యం ఏమీ రావట్లేదు. ఎందుకంటే పేపర్ లేదు. పేపర్ లేకపోతే ఒక్క వాక్యం కూడా చెప్పలేడు. సరేనని సువిశేషం చూస్తే ఇదిగో నేను వచ్చుచున్నానన్నటువంటి మాట కనపడింది. సరేలే పేపర్ మిగతా జేబుల్లో ఉంటుందని చెప్పి క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా ఇదిగో నేను వచ్చుచున్నాను అని చెప్పాడు. అయితే ఆ రోజు గుడి పట్టకుండా నిండుగా వచ్చారు. ఇటువంటి ప్రసంగం చెప్పే బల్ల ఈ స్టాండ్ దగ్గర ఉండి ప్రసంగం చెప్తూ ఉన్నాడు. అయితే ఈ జేబులో ఉందనుకొని చెప్పి మళ్ళీ ఈ జేబులో వెతకటం మొదలుపెట్టాడు. ఆ జేబులో కూడా లేదు. ఆయనకి గుర్తున్నటువంటి వాక్యం ఒక్కటే. ప్రసంగం రాసుకునే సమయంలో ఒక వాక్యం 7-8 సార్లు వచ్చింది. అదే క్రీస్తు ప్రభు చెప్తున్నారన్నమాట. ఇదిగో త్వరలో నేను రాబోతున్నాను, నేను వచ్చుచున్నాను అన్నటువంటి మాటే గుర్తుంది. ఆ మాటే సువిశేషంలో కూడా కనపడింది. మళ్ళీ రెండోసారి చెప్పాడు అదే మాట. ఇక రెండో మాట రావట్లేదు ఆయనకి. చలికాలమైనా ఫ్యాన్లు తిరుగుతున్నా కూడా చెమటలు పొట్టడం మొదలుపెట్టాయి. గుండె దడ పెరిగింది. జనాలందరేమో ఏమైంది దీనికి, వారం వారం రోజు బాగా ప్రసంగాలు చెప్తాడు కదా, ఏంటి ఈయన మళ్ళీ చెప్పిందే రెండోసారి చెప్తున్నాడు, ఇదిగో నేను వచ్చుచున్నాను అని చెప్పి అని జనాలందరూ కూడా నవ్వటం ప్రారంభించారు. మనవాడి గుండె దడ ఎక్కువైంది. సరే అంగీ జేబులో లేకపోతే లోపల ప్యాంటు జేబులన్నా ఉంటుందా అని ప్యాంటు జేబులో వెతకటం మొదలుపెట్టాడు. అక్కడ కూడా లేదు. ఆయనకు వచ్చినటువంటి వాక్యం మళ్ళీ అదే, ఇదిగో నేను వచ్చుచున్నాను, మళ్ళీ 3వ చెప్పాడు. ఇక జనాలందరూ కూడా అసహనంతో ఏంటి నా చెప్పిందే 3 సార్లు చెప్తున్నాడు, ఇదిగో నేను వచ్చుచున్నానని నవ్వటం ప్రారంభించాడు. ఇక జనాల మధ్య నా పరువు పోయింది, నేనేం ప్రసంగం చెప్పాలి, ఇంతవరకు నేను నిర్మించుకున్నటువంటి మంచి ప్రసంగికుడు అన్న పేరంతా కూడా పటాపంచలైపోయింది ఒక్క రోజుతో అని గుండె దడ కొట్టుకోవటం ప్రారంభించి ఈ టెన్షన్లో ఈ బల్ల ఈ స్టాండ్ మీద పడిపోయాడు. ఈ స్టాండ్ పోయి అక్కడ ముందు ఒక ముసలమ్మ కూర్చొని ఉంది, సబీనమ్మ అని. ఆ సబీనమ్మ మీద పడ్డాడు ఈయన పోయి. ఇద్దరు పడ్డారు, బల్ల పడ్డది, ఫాదర్ పడ్డారు. అందరూ కూడా ఎగతాళి చేయటం ప్రారంభించాడు, ఫాదర్ గారు పడిపోయారు అని. అంతే కదా, జనాలు చేతుల్లో ఫోన్ కింద పడిపోయిందండి అమ్మో అంటారు. అదే మన ఫ్రెండ్ పడిపోతే అని నవ్వుతారు. అట్లానే ఫాదర్ పడిపోగానే కూడా అందరు నవ్వటం మొదలుపెట్టారు. అయితే ఆ ఫాదర్ గారు ఆ సబీనమ్మ చేతులు పట్టుకొని, అమ్మమ్మమ్మ నువ్వు నాకు నాయనమ్మ లాంటి దానివి, అమ్మమ్మ లాంటి దానివి, నేను కావాలని పడలేదమ్మమ్మ, నా బాధలు నాకున్నాయి, నా కష్టాలు నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి, దయచేసి నీ మనవల లాంటి వాడిని నన్ను మన్నించు అని చెప్పాడు ఫాదర్. అప్పుడు ఆమె సాములూరు చేతులు పట్టుకొని, ఫాదర్ గారండి నువ్వు నా మనవల లాంటి వాడివి, నువ్వు నా క్షమాపణ అడగటం ఏంటి, అయితే తప్పంతా నీది కాదు అసలు, ఎందుకంటే నీవు 1కి 4 సార్లు చెప్పావు ఇదిగో నేను వచ్చుచున్నాను, ఇదిగో నేను వచ్చుచున్నాను, ఇదిగో నేను వచ్చుచున్నానని 4 సార్లు చెప్పే వచ్చావుగా స్వామి, నువ్వు నేనే పక్కకు పోయి ఉండాల్సింది, కాబట్టి నేనే క్షమాపణ అడుగుతున్నాను స్వామి, పాపం నీ తప్పేమీ లేదు అని అడిగిందనమాట. అంటే అప్పుడప్పుడు ప్రసంగం పేపర్లో మర్చిపోయామనుకోండి సాములూరులో, దేవుడు అలా సహాయపడతాడు. కానీ మీరు భయపడాల్సిన పని లేదు, ఇక్కడ ఎవరు లేరు జనాలు, మేము ప్రసంగం చెప్పేది కెమెరాకి మాత్రమే, మీరు భయం లేకుండా ఇళ్లల్లో టీవీలో ప్రశాంతముగా చూడవచ్చు ప్రసంగం. ఆగమనం అంటే ప్రభు వచ్చుచున్నాడు కాబట్టి మనం ఎదురు చూడటం, నిరీక్షించటం. ఈ రోజుల్లో మనకు ఇష్టము లేనటువంటి పని ఎదురు చూడటం. పూర్వకాలం ఒక చావు కబురో ఒక పెళ్లి కబురో చెప్పాలంటే రోజులు పట్టేది, ఒక మనిషిని పంపి చెప్పేవాళ్ళం. ఈ రోజున ఇదిగో మా ఇంట్లో ఈయన చనిపోయాడు అని వాట్సాప్ మెసేజ్ పెట్టిన సెకండ్లకే అది 2 టిక్కులు చూపించాలి. ఆ 2 టిక్కులు వెంటనే బ్లూగా మారకపోతే మనకి ఎవరి ఫోన్ ఎత్తుకోకుండా ఎక్కడ పెట్టుకొని ఏం చేస్తున్నాడు, ఎంతసేపు చుడతాడు, ఈ బ్లూ టిక్కులు తొందరగా రావాలి అంటే అసహనం. ఇంతకుముందు కాఫీ పెట్టాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్, ఇప్పుడు ఇన్స్టెంట్ కాఫీ. ఆ తర్వాత ఇంతకుముందు ఫాస్ట్ ఫుడ్ లేదు, ఇప్పుడు మనం అడిగి పోతాం, ఆ ఫాస్ట్ ఫుడ్ బండివాడు ఏం చేస్తాడు, అది ఇది 2 నిమిషాలు వేసి టక చేసి ఇచ్చేస్తాడు. 1 గంట కూర్చోండమ్మా అంటే కూర్చుంటాం మనం, లేదు మనకి ఫాస్ట్ ఫుడ్డే కావాలి, ఎందుకంటే ఫాస్ట్గా పోవాలి మనం ఎక్కడికి, పైకి. ఎదురు చూచేటటువంటి మనస్తత్వం, నిరీక్షించేటటువంటి హృదయం మనిషిలో రాను తగ్గిపోతుంది. అందుకే
అమెరికా దేశంలో అయితే క్రిస్మస్ ఎప్పుడు మొదలు పెడతారో తెలుసా? అక్టోబర్లో మొదలు పెడతారు క్రిస్మస్ పండుగ చేసుకోవటం. అంటే ఏంటి? ఈ నిరీక్షణ కాలం ఇష్టం ఉండదు. దే డోంట్ వాంట్ ఎ పీరియడ్ ఆఫ్ వెయిటింగ్. అందుకే మాల్స్ అన్నీ కూడా అక్టోబర్లోనే డెకరేట్ చేస్తారు. ఈ సామాగ్రి అంతా, స్టార్లు, క్రిస్మస్ ట్రీలు అమ్మటం అక్టోబర్లోనే మొదలు పెడతారు. ఇళ్ళన్నీ కూడా. అంటే అక్టోబర్లో క్రిస్మస్ మొదలు పెడితే అసలు నిరీక్షణ కాలం ఎక్కడుంది? అందుకే తిరుసభ చెప్తూ ఉంది, నిరీక్షణ కాలం అంటే క్రిస్మస్ కాదు, క్రిస్మస్ జరుపుకోకూడదు, ఎదురు చూడాలి. అందుకే తపస్సు కాలంలో వేసుకునేటటువంటి ఈ రంగు వస్త్రాన్ని ఆగమన కాలంలో కూడా గురువు ధరిస్తాడు. ఈస్టర్కు ఏ విధంగా తయారవటానికి తపస్సు కాలం ఉపయోగపడుతుందో అదే విధముగా క్రీస్తు జయంతిని కొనియాడటానికి ఈ నిరీక్షణ కాలం ఆధ్యాత్మికముగా మన హృదయాలను తయారు చేస్తూ ఉంది. అందుకే యేసుప్రభు ఎక్కడెక్కడో పుడితేనో కాదు క్రీస్తు జయంతి, ఆయన నీ గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి అన్నటువంటి మాటలు నెరవేరాలంటే ఈ 4 వారాలు మనం నిరీక్షించాలి, ఎదురు చూడాలి, మన హృదయాన్ని సంసిద్ధపరచుకోవాలి. ఎదురు చూడటం అనేది ఎంతో కష్టమైనటువంటి విషయం. విక్టర్ ఫ్రాంకిల్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త, ఒక రచయిత మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తకాన్ని రాశాడు. కోటాను కోట్ల పుస్తకాలు అమ్ముడుపోయాయి ఈ పుస్తకం. అంటే మనిషి తన జీవిత పరమార్థం ఏమిటి అని ఈ పుస్తకంలో ఆయన రాస్తూ, ఈ విక్టర్ ఫ్రాంకిల్ ఒక ఖైదీగా బంధించబడ్డాడు. ఘోరమైనటువంటి శిక్ష ఎన్ని రోజులు అనుభవించాడో ఆయనకే తెలియదు. ఈ శిక్షను అనుభవించేటటువంటి సమయంలో ఆయన రాస్తున్నాడు పుస్తకములో ఏమంటే, నా హృదయాన్ని ఎక్కువగా బాధ పెట్టేది నేను పడేటటువంటి దెబ్బలు కాదు, కానీ ఎదురు చూడటం అనేది నన్ను ఎంతో కృంగతీస్తుంది. అది నా వల్ల అవ్వటం లేదు. దేనికోసం ఎదురు చూడటం? ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది, నాకు ఎప్పుడు మరణం వచ్చి ఈ బాధలన్నీ ముగిసిపోతాయి, వీటికి అంతం ఎప్పుడు అని ఎదురు చూడటం, అదే కష్టమైనటువంటి పని. కానీ ఆయన ఎదురు చూచి ఏమన్నాడో తెలుసా? ఎదురు చూడటం వల్ల, నిరీక్షించటం వల్ల మళ్ళీ ఆయనే రాస్తున్నాడు ఒక సత్యం. ఆ సత్యం ఏమనగా, మానవుడు దేనినైనా ఎదుర్కొనేటటువంటి స్వతంత్రం మనిషి హృదయంలో ఉంది. అంటే ఒక స్థితి ఉన్నప్పుడు ఆ స్థితికి నేను ఎలా ప్రతిస్పందిస్తాను అనేటటువంటి స్వతంత్రాన్ని నా నుంచి ఎవ్వరూ కూడా తీసివేయలేడు. నన్నొచ్చి ఒక దెబ్బ కొడితే, దెబ్బ కొడతాడా లేదా అనేది నా కంట్రోల్లో లేకపోయినా దానికి నేను ఎలా ప్రతిస్పందించగలను అనేటటువంటిది నా స్వతంత్రములోనే ఉంది, అది నా కంట్రోల్లోనే ఉంది అని ఆయన చెప్తున్నాడు. మరి మనందరం కూడా నిరీక్షించటం అలవాటు చేసుకున్నాం. కరోనా కాలంలో లాక్డౌన్ వారాలకు వారాలు, నెలకి నెలలు పెంచుతూ ఉంటే ఎప్పుడైపోతుందా అని ఎదురు చూడటం, నిరీక్షించటం అలవాటు చేసుకున్నాం ఈ కరోనా వల్ల. కొంతవరకే, కానీ పూర్తిగా ఈ లాక్డౌన్ సమయంలో, నిరీక్షించేటటువంటి సమయంలో దీనిని ఇష్టపడక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అన్నదాకా కూడా జనాలు నిరీక్షించలేక మళ్ళీ యూరప్ ఖండాలలో లాక్డౌన్ పెట్టాలని చూస్తుంటే లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాకు లాక్డౌన్ వద్దు, మేము నిరీక్షించలేము, ప్రాణం పోయినా పర్వాలేదు అని రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనం అటువంటి మనస్సును కలిగి ఉండకూడదు. సంసిద్ధపడాలి. దేనికి సంసిద్ధం? మొట్టమొదటిగా క్రీస్తు జయంతిని జరుపుకోవటానికి, రెండవది మన మరణమును ఎదుర్కొనటానికి, మూడవది ప్రభు యొక్క 2వ రాకడ కోసం. ఈ 3 విషయాల కోసం మనం సంసిద్ధులుగా ఉండాలి. సోక్రటిస్, ఆయన పేరు మీరందరూ విన్నారు. 5వ శతాబ్దంలో గ్రీకు దేశానికి చెందినటువంటి తత్వశాస్త్రజ్ఞుడు. ఈ సోక్రటీస్కు మరణశిక్ష విధించబడింది. మరణశిక్ష ఏమనగా, విషము తాగి ఆయన ఆ మరణశిక్షకు గురి చేయబడ్డాడు. అయితే రేపటి రోజున ఆయనకు ఈ విషం ఇచ్చి ఆయన ప్రాణం తీసుకోవటానికి ప్రభుత్వం ఆదేశించగా, ఆయనను దర్శించటానికి తన స్నేహితుడైనటువంటి క్రీటో అనేటటువంటి వ్యక్తి వచ్చి అడిగాడు, సోక్రటిస్, ఇదిగో నీకు కాపలా కాస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా లంచం ఇచ్చి నేను నిన్ను తప్పిస్తా, కాబట్టి నీవు
నీ ప్రాణాన్ని కాపాడుకొని పారిపో. నీకు కాపలా కాస్తున్నటువంటి భటులకి నేను మేనేజ్ చేస్తాను డబ్బులు ఇచ్చి అంటే ఆ మంచి వ్యక్తి సహృదయుడైనటువంటి సోక్రటీస్ దాన్ని తిరస్కరించాడు. ఆ తర్వాత మళ్ళీ చెప్పాడు రెండవదిగా, సరే నీవు పారిపోవటానికి సిద్ధపడట్లేదు, అయితే చాలామంది ఈ మరణశిక్షను పొందేటటువంటి వారు ఏం చేస్తారంటే తాము తీసుకునేటటువంటి ఈ విషయాన్ని తొందరగా తీసుకోరు. ఉదాహరణకు ఉదయం పూట తీసుకోవాలనుకుంటే చివరి రోజున రాత్రి వరకు వాళ్ళకిష్టం వచ్చిన పనులన్నీ చేసి ఎప్పుడో రాత్రిపూట నిద్రపోయే ముందు తీసుకుంటారు. నీవు కూడా కనీసం ఇంకా కొన్ని గంటలన్నా దాన్ని వెనక్కేసుకో, ఈ విషం తీసుకునేటటువంటి దాన్ని అని చెప్పగా ఈయనన్నాడు, అయ్యా క్రీటో, చావాలంటే ఎప్పుడైనా చావాల్సిందే, ఈ కొద్ది గడియలు నేను మిగిలించుకొని నేనేం సాధిస్తాను అని చెప్పి దానిని కూడా తిరస్కరించాడు. తిరస్కరించి ఆ విషం ఇచ్చేటటువంటి భటుని అడిగాడు, ఏం చేయాలి నేను ఇప్పుడు అంటే భటుడు అన్నాడు, అయ్యా సోక్రటీస్, నువ్వేం చేయాల్సిన పని లేదు, దీన్ని తాగు, మిగతాది అదే చేసేస్తుందని చెప్పాడు. మన వాడు నీళ్లు తాగినట్టు ఏమి సంకోచించకుండా వెంటనే తాగి ఆ భటుడు చెప్పినట్టు మనం నిద్రపోయేటప్పుడు ఎట్లా దుప్పటి కప్పుకొని పడుకుంటామో ఆయన కూడా మరణాన్ని ఒక నిద్రలాగా చూచి దుప్పటి కప్పుకున్నాడు. దుప్పటి కప్పుకొని ఇంకొద్దిసేపటికి తన యొక్క ఆ విషం లోపలికి అంతా కూడా వ్యాపించే ముందు ఒక్కసారి దుప్పటి తీసి క్రీటో తన స్నేహితునితో ఆయన చివరి మాట పలికాడు. ఏంటో తెలుసా చివరి మాట? క్రీటో, ఆస్కెపిటోస్ అనేటటువంటి నా ఇంటి పక్కన ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర నేను ఒక కోడిని అప్పు తీసుకున్నా, ఆ కోడిని నీవు వెనక్కి చెల్లించు, నా రుణము ఉంచుకోకుండా, నా స్నేహితుడివి కాబట్టి అతనికి చెల్లించాల్సింది చెల్లించు, నా కోడిని అతనికి ఇచ్చేసేయి, మర్చిపోవద్దని చెప్పి దుప్పటి మూసుకొని పరమపదించాడు. అవే ఆయన చివరి మాటలు. శాస్త్రవేత్త, తత్వశాస్త్రజ్ఞుడు, ప్రపంచంలో ఇప్పటికీ కూడా అత్యంత తెలివి కలిగిన వాళ్ళల్లో ఒకడు సోక్రటీస్. మరణించే ముందు మనందరం కూడా ప్రసంగాలు చెప్తాం, అవకాశం వస్తే చివరి సందేశాలు ఇస్తాం ప్రపంచానికి, ఒక తత్వశాస్త్రాజ్ఞి బోధిస్తాం. ఆయన అదేమీ చేయలేదు. తనున్నటువంటి కోడి రుణాన్ని తన పొరుగువానికి చెల్లించమని చెప్పి మరణించాడు. అంటే మనల్ని మనం ఈ ఆగమన కాలంలో తయారు చేసుకోవటం అదే. అన్ని రుణములు అంటే లెక్కలు సరిచూసుకోవాలి. ఏ లెక్కలు? ఆస్తిపాస్తుల లెక్కలు కాదు, హృదయంలో సఖ్యత. నీ పొరుగువానితో, నీ కుటుంబీకునితో, నీవు పనిచేసే వానితో నీకు సఖ్యత లేకపోతే ఆ లెక్కలు సరిచేసుకో. ఆగమన కాలం అందుకే. దేవునితో లెక్కలు సరిచేసుకో, దేవుని యొక్క బిడ్డగా తిరిగి ఆయన చెంతకు రా. అటువంటి వరాన్ని మనకివ్వమని ఈ ఆగమన కాలంలో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. అందరం పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసమును ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కనిమరేమి నుండి పుట్టెను. పోన్షు పిలాతుని అధికారంలోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలోని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమెన్. యేసు ప్రభు మన మధ్యకు వచ్చి కరోనాతో బాధపడుతూ విలయతాండవం చేస్తున్నటువంటి మహమ్మారిని తరిమి కొట్టినట్లుగా మన హృదయాలలో లోటైనటువంటి శాంతిని, మన కుటుంబాలలో ఉన్నటువంటి అసహనాన్ని, ద్వేషాన్ని, కోపతాపాలను తొలగించినట్లుగా ప్రభువు మన మధ్యకు వచ్చినట్లుగా వేడుకుందాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను నూతనీకరించి పవిత్రపరచుటకు అందరూ రావా యేసునాథా, రావా జీవనాథా, రావా యేసునాథా, రావా జీవనాథా. ఓ ప్రభువా, కరోనా మహమ్మారిని అంతము చేయుటకు, దానితో పోరాడుతున్నటువంటి మానవాళిని కనికరించి
పరమ వైద్యుడివైనటువంటి నీవు మా హృదయాలలో, మా శరీరాలలో, మా మనస్సుల్లో ఉన్నటువంటి క్రిమికీటకాలను, వ్యాధిని, బాధలను పారద్రోలుటకు వేంచేయమని అందరూ రావ యేసునాథా, రావ జీవనాథా. ఓ ప్రభువా, అనేక కుటుంబాలు ఈరోజు మరణించినటువంటి వారి కుటుంబ సభ్యుల కోసం, మృతుల కోసం వేడుకుంటూ ఉన్నారు. వారి యొక్క పాపములను, దోషములను కడిగివేసి శుద్ధి చేసి వారికి రావలసినటువంటి శిక్షను తొలగించి మోక్ష పదమున వారిని చేర్చుటకు మిమ్మలను ఆహ్వానించుచు అందరూ రావ యేసునాథా, రావ జీవనాథా. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీని బలపరచుటకు, ఇంటింటా సువార్త సుగంధం వెదజల్లుటకు ఉన్నటువంటి ఆటంకాలన్నిటినీ కూడా మీరు తొలగించి ప్రతి ఇల్లు ఒక గృహముగా ఈ లాక్డౌన్ సమయంలో ఏ విధముగా మారిందో అదే విధముగా ఇంకా దివ్యవాణి టీవీ అనుదినము బలపడి హృదయాలను, ఆత్మలను రక్షించే సాధనముగా తీర్చిదిద్దుటకు మా మధ్యకు రమ్మని అందరూ రావ యేసునాథా, రావ జీవనాథా. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమెన్. ఆనంద హృదయానురాగముతో ఆనంద గీతం పాడెదము, మన రక్షకుని బలిపీఠము ముందు మన కానుకలర్పించెదము. మన రక్షకుని బలిపీఠము ముందు మన కానుకలర్పించెదము. ఆనంద హృదయానురాగముతో నీదు దివ్య చిత్తం నెరవేర్చే సద్హృదయమును దయచేయుము. నీదు దివ్య చిత్తం నెరవేర్చే సత్హృదయమును దయచేయుము. నీదు స్తుతి గానముల్ నిరతము పాడి నీదు వరములను పొందెదము. నీదు వరములను పొందెదము. ఆనంద హృదయానురాగముతో ఆనంద గీతం పాడెదము, మన రక్షకుని బలిపీఠము ముందు మన కానుకలర్పించెదము. నేను కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీవు మాకు దయచేసిన దానముల నుండి మేమర్పించు అర్పణలను దయతో స్వీకరింపుము. ఇహమందు మేము భక్తితో కొనియాడు పవిత్ర కార్యములు నీవు అనుగ్రహించు శాశ్వత రక్షణపు బహుమతికి మమ్ము పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ఏలైనా అతడు ప్రథమాగమనమున దీన నరరూపము ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపముతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అను ఆశతో మేమిప్పుడు మెలకువతో ఉత్సాహముతో నిరీక్షించుచున్నాము. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నిటితో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభునామమున వేంచేసిడి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తునాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మ బాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమౌదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్నె తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు
యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందునుడు మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించును. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభు. ఈ ప్రభు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, అయినను ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించు ముందు ప్రార్థన. ఓనా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుతున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు లేదు ఓ విమోచక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. దిగిరావా మము బ్రోవా ఓ జీవదాయక. నీదు రాక మాకు చాలిక, ఇక లోటు
సాటు లేదు ఓ విమోచకా. ప్రవచనాలు ఎన్నో తమ పేరు చాటగా, తరతరాలు నీదు రాక ఎదురు చూడగా. ప్రవచనాలు ఎన్నో తమ పేరు చాటగా, తరతరాలు నీదు రాక ఎదురు చూడగా. శాంతిదాతగా నిత్య తండ్రిగా, శాంతిదాతగా నిత్య తండ్రిగా, యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా, యుగ యుగాలు రాజ్యమేలు చక్రవర్తిగా. దిగిరావ మము బ్రోవా ఓ జీవదాయక, దిగిరావ మము బ్రోవా ఓ జీవదాయక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు నిర్వహించిన ఈ పరమ రహస్యములు మాకు లాభదాయకముగా మారునుగాక. క్షణభంగురమైన వస్తువులతో జీవించుచున్న మాకు స్వర్గపు వస్తువులను ప్రేమించు విధానమును బోధింపుము. శాశ్వతముగా నిలచు వానిపై మేము మనస్సు నిలుపుకొని ఉండునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. యేసు నీరాక సమయం ఎంతో మాధుర్యం, వర్షించు సుమములను స్వర్గనాథుని ఆగమనం. ప్రణమిల్లి సమర్పింతు నా జీవితం ధరించగా. తల్లిని మించి ప్రేమ చూపిన నాదు దేవా సర్వస్వమా. ఒంటరినై నీదు ముంగిట దాహముతో నే నిలచితి. అవివేకినై విహరించితి, దోషమేది లెక్కింపకు. కృపజూపుము నను కావుము, లోక చింతల విడనాడెదా. యేసు నీరాక సమయం ఎంతో మాధుర్యం, వర్షించు సుమములను స్వర్గనాథుని ఆగమనం. ప్రణమిల్లి సమర్పింతు నా జీవితం తరించగా. శాంతి సంద్ర
సుమములను స్వర్గనాథుని ఆగమనం ప్రణమిల్లి సమర్పింతు నా జీవితం ధరించగా. తల్లిని మించి ప్రేమ చూపిన నాదు దేవా సర్వస్వమా. ఒంటరినై నీదు ముంగిట దాహముతో నే నిలచితి. అవివేకినై విహరించితి దోషమేది లెక్కింపకు. కృపజూపుము నన్ను కావుము లోక చింతల విడనాడిరా. యేసు నీ రాక సమయం ఎంతో మాధుర్యం వర్షించు సుమములను స్వర్గనాథుని ఆగమనం ప్రణమిల్లి సమర్పింతు నా జీవితం ధరించగా.